परदेशी वो परदेशी నాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకునిదే న్యాయము. ప్రభువునందు నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఎలా ఉన్నారు? మీరు క్షేమంగాను ఆరోగ్యంగాను ఉండాలని, అలాగే ఆత్మీయ జీవితంలో దినదినము వర్ధిల్లాలని మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దైవ సందేశముల ద్వారా మేము ఆదరించబడి ఓదార్పు నొందుతున్నామని కొందరు, అన్నా మేము ఆత్మీయంగా బలపడుటకు కట్టబడుటకు లేఖనములచే హెచ్చరించబడుతున్నామని ఇంకొందరు తెలియజేస్తున్నందుకై సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృపా సమాధానములు మీకు తోడయుండును గాక. నేటి అంశము నిమిత్తమై నేను ఎంచుకొనిన లేఖన భాగము మనందరికీ సుపరిచయమైనదే. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు. లూకా సువార్త 16వ అధ్యాయం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ధనవంతుడు లాజరును గురించిన ఉపమానము. ఏమంటారు? కానీ ఇది ఉపమానము కాదు, ఇది నిజ సంఘటన. ఎందుకనగా ఇందులో వ్యక్తుల పేర్లు ప్రభువైన యేసు ప్రస్తావించాడు కనుక. ఈ కథలో చదువర్లను ఎక్కువగా ప్రభావితం చేసేది పరదైసు కాదు గాని పాతాళం. నిజమేనంటారా? కానీ ఈ ఆధునిక ప్రపంచంలో నరకం అనేది ఒకటి ఉందంటే నమ్మేవారు ఎవరైనా ఉన్నారంటారా? పైగా ఏకతాళి మాటలు. హలో బ్రదర్, దిస్ ఈజ్ 21st century. స్వర్గం నరకం అనే కథలకు ఏనాడో కాలం చెల్లింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఒకటే, ఖానా పీనా ఐష్కర్ణ. తినాలి, త్రాగాలి, లైఫ్ను ఎంజాయ్ చేసుకోవాలి. జీవితం అంటే మూన్నాళ్ళ ముచ్చట సంగతని మీకు తెలియదా? చార్ల్స్ డార్విన్ లాంటి హేతువాది కూడా ఇలాగే అన్నాడు. అసలు దేవుడు అనేవాడే లేనప్పుడు స్వర్గ నరకాల ప్రస్తావన ఎక్కడిది అని. మొదటి 20వ శతాబ్దంలో పేరుగాంచిన రాబర్ట్ ఇంగర్సోల్ అనే నాస్తికుడు అంటున్నాడు, నరకం అనే భావన పగ, క్రూరత్వం, ఇంకోవైపు పిరికితనం నుండి పుట్టింది. అసలు ఆ పదం అంటేనే నాకు అసహ్యం. ఇక దాని గురించి బోధించేవారంటే పరమ అసహ్యం. ఆ సిద్ధాంతము నాకు నచ్చలేదు, నేను దానిని ధిక్కరిస్తున్నాను అని. మరికొంతమంది ఏమంటున్నారు? దేవుడు ఉంటే ఉండవచ్చు, ఎవరి నమ్మకం వారిది. కానీ ఇన్ని కోట్ల మంది నరకములో కారణం అనేది వినడానికి విడ్డూరంగా లేదు, అంతా ట్రాష్. ఇంకొంతమంది ఏమంటున్నారు? చనిపోయిన తర్వాత మట్టిలో మట్టి కలిసిపోతుంది, గాలిలో గాలి కలిసిపోతుంది, దేర్ ఎండ్స్ ద స్టోరీ అని. ఇక మత విశ్వాసం ఏమంటుంది అంటే, ప్రేమ గల దేవుడు మనుషులను నరకానికి పంపించడం ఏంటి, అలా జరగదులేండి అని. చూసారా ఎన్ని రకాల అభిప్రాయాలు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమంటుంది? రోమపత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. లెట్ గాడ్ బి ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ ఎ లయర్. బైబిల్ గ్రంథంలో నరకం గురించి ఎక్కువగా ప్రస్తావించింది, ఎక్కువగా బోధించిందంటే ప్రభువైన యేసు క్రీస్తే. క్రొత్త నిబంధనలో నరకము, నిత్య దండన, దేవుని తీర్పును గురించిన వచనములు 162 ఉంటే అందులో 70 వచనములు ప్రభువైన యేసుక్రీస్తు పలికినవే. ఎందుకు అంతగా ఈ విషయాన్ని
యేసు క్రీస్తు ప్రభువు ప్రస్తావించాడంటే జీవితం అంటే 3 నాళ్ళ ముచ్చట కాదు. మరణం తర్వాత నరకం అనే ఒక భయంకరమైన స్థలము కూడా ఉంది. అది కల్పితము కాదు, నిజము. అక్కడికి ఎవరు వెళ్ళకూడదని సర్వ మానవాళిని హెచ్చరించడానికే. బైబిలులో నరకమును గురించి అనేక లేఖన భాగాలు ఉన్నను. ప్రత్యేకించి లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాలు. ఈ లేఖన భాగంలో ప్రభువు పాతాళం యొక్క పైకప్పును తెరచి అందులో జరుగుతున్న విషయాలను మన కళ్ళ కద్దినట్టు చూపించినట్టుగా లేదంటారా? ఈ వాక్య భాగములో 2 విభిన్నమైన వ్యక్తులు, వారి విభిన్నమైన వ్యక్తిత్వాల గురించి మనము చూస్తూ ఉన్నాము. ఒకడు ధనవంతుడైతే మరొకడు దరిద్రుడు, అంటే కటిక పేదవాడు. 19-20 వచనాలు. ఒకడు చనిపోయి పాతి పెట్టబడితే మరొకడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడెను అని 22వ వచనములో వ్రాయబడి ఉంది. ఒకడు పాతాళానికి వెళితే మరొకడు పరదైసుకు వెళ్ళినట్లుగా 23వ వచనములో చూస్తూ ఉన్నాము. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము లేఖన భాగములోని ధనవంతుడు చనిపోయిన తర్వాత అనూహ్యంగా పాతాళములో అతడు ఎదుర్కొనిన పరిస్థితుల మీద నేను ఫోకస్ చేయదలిచాను. మొదటిగా 23 నుండి 25 వచనాలలో పాతాళములో అతనికి స్పృహ ఉన్నట్టుగా నేను గమనిస్తూ వచ్చాను. హెల్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సెన్సేషన్. పాతాళములో అతడు చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. అక్కడ అతనికి కోరికలు ఉన్నట్టుగా, అవసరాలు ఉన్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా అతడు అక్కడ ఆలోచించగలుగుతున్నాడు, తన్ను తాను వ్యక్తపరచుకోగలుగుతున్నాడు. చూడండి, భూమి మీద అతని దేహము సమాధిలో ఉన్నను, పాతాళములో కూడా అతడు జీవించడానికి ఏదో ఒక రకమైన దేహము అతనికి ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాము కదా. ఏమండి, చనిపోయిన వారు ఒక క్షణము కూడా సమాధిలో ఉండరు. మరు క్షణమే వారు ఉంటే పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తుతోనైనా ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. లేకపోతే పాతాళంలోనైనా ఉండాలి. ఈ విషయములో రకరకాల సిద్ధాంతాలతో ఎవరు కూడా దయచేసి మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత మీ పైన ఉన్నది. మరణము జీవితానికి ముగింపు కానే కాదు. ఎందుకనగా నీలో ఆత్మ ఉన్నది, అది నిత్యముండునది, అది చావు లేనిది, అది అమరత్వము గలదని లేఖనము సెలవిస్తుంది. దీనిని బట్టి మనం ఏమి గ్రహిస్తున్నామంటే, భూమి మీద ఉన్నట్టుగానే పాతాళములో కూడా మనుషులకు స్పృహ ఉంటుంది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సెన్సేషన్. రెండవదిగా, పాతాళము ఎడబాటైనది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సపరేషన్. 26వ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. పాతాళంలో ఇంకొక అతి భయంకరమైన వేదన ఏంటంటే, జీవితానికి అవసరమయ్యే సుఖ సంతోషాలు, ఆనంద గడియలు అచట లేవు. ఉదాహరణకు, రాత్రి పగలు లేవు, సూర్యోదయము సూర్యాస్తమయము లేవు, చంటి బిడ్డల కేరింతలు లేవు, వేసవిలో వీచే చిరుగాలి లేదు, పువ్వుల మకరందపు సువాసన లేదు. ఐ లవ్ యూ, మీరంటే నాకెంతో ప్రేమండి, మీరంటే నాకెంతో అభిమానము అని చెప్పేవారు అచట లేరు. జీవించడానికి కావలసిన కనీస సదుపాయాలు నీకు పాతాళములో కనబడవు. మంచి అనేదే లేని శూన్య స్థావరం అది. నో ఫ్యామిలీ,
నో ఫ్రెండ్స్, నో ఫెలోషిప్, అంతులేని ఏకాంతం, శాశ్వత ఎడబాటు. పాతాళంలో ప్రార్థనా మందిరాలు లేవు, ప్రసంగాలు లేవు, దేవుని పాటలు లేవు, సువార్త కరపత్రాలు ఇచ్చేవారు లేరు, యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు లేరు. చూడటానికైనా చదవటానికైనా బైబిలు జాడ లేదు. యేసు వైపు నిన్ను తిప్పే ఏ ఆయుధమును లేదు పాతాళములో. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, కనికరము గల దేవుని నుండి శాశ్వతముగా దూరము చేయబడ్డారు అచ్చటి ప్రజలు. 2వ తెసలోనికైలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. ప్రేమ, జాలి, దయ, కృప, కనికరములు మచ్చుకైనా లేని స్థలం అది. ఓసారి ఊహించుకోండి. తన ప్రాణము కంటే మిన్నగా నిన్ను ప్రేమించిన వాని నుండి నీవు శాశ్వతముగా దూరమైపోవటం అనేది నిజంగా నిత్య నరకమే కదా. ఏమండి, నీవు కోరుకుంటున్న స్థలము ఇదేనంటారా? ఇక 3వదిగా బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఆ లేఖన భాగములో, అది వేదనకరమైన స్థలం అని. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సఫరింగ్. మరి ముఖ్యంగా 24వ వచనములో ధనవంతుడు అంటున్నాడు, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని చెప్పుతూ కేకలు వేస్తున్నట్టుగా అచట వ్రాయబడి ఉంది. యాతన అనగా ఎవరూ తీర్చలేని నిత్య నరక బాధ కదా. సరే, ఈ ఒక్క స్థలములోనే ఇలా వ్రాయబడి ఉంది అంటే తేలిగ్గా మనము తీసుకోవచ్చునేమో కానీ బైబిల్లోని ఇంకా అనేక స్థలాల్లో ఇలాగే వ్రాయబడి ఉంది. ఉదాహరణకు మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనములో నరకములోని అగ్ని అని వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 51వ వచనములో అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని వ్రాయబడి ఉంది. అంటే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో అగ్ని గంధకములతో మండుగుండము అని వ్రాయబడి ఉంది. అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనములో ఏమీ కలపబడని దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అనగా అన్డైల్యూటెడ్ రాత్ ఆఫ్ గాడ్ అని అర్థం. ఇక 11వ వచనములో వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అని వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనములో నరకమున అగ్ని ఆరదు, వారి పురుగు చావదు అని ఉంది. ఇంకా చెప్పాలంటే గత జీవిత జ్ఞాపకాలన్నీ వారిని పాతాళములో అనుక్షణము తొలిచేస్తున్నాయి. దేవుని దాసుల ప్రసంగాల ద్వారా దేవుడు వారితో మాట్లాడిన సందర్భాలు, అంతరంగములో పరిశుద్ధాత్మ పాపమును గురించి వారిని ఒప్పింపజేసిన అనేక సందర్భాలు, వారిని తన యొద్దకు రాబట్టుకొనుటకు దేవుడు చేయని ప్రయత్నం అంటూ లేదని ఎరిగి దైవ మార్గమును బుద్ధిపూర్వకంగా త్రోసిపుచ్చి అట్టి తమ దుస్థితికి తామే కారకులని నిందించుకొనుచు గుండెలు బాదుకొనుచు అతడి ప్రజలు రోధించువారునై ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన సమయము ఆయుష్కాలమును దుర్వినియోగపరుచుకొని దుఃఖించడం వలన ప్రయోజనం ఏమంటారు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్రైయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్? థ్యాంక్ గాడ్. దేవుని ప్రజలారా, ఈ నా మాటలు వింటున్న నీకు ఇంకా సమయం మిగిలి ఉంది కదా. యు ఆర్ లక్కీ, యు ఆర్ వెరీ ఫార్చునేట్. చివరిగా కొంతమంది భావించే విషయం ఏంటంటే మరణము తర్వాత ఇంకొక అవకాశం ఉంటుందని. పాతాళములో కొంతకాలము శిక్షను అనుభవించిన తర్వాత వారి పాప కార్యములకు తగిన మూల్యము చెల్లించబడినదని దేవుడు గ్రహించినప్పుడు
వారిని పరలోకానికి ఆహ్వానిస్తాడనేది వారి అభిప్రాయం. ఇలాంటి ఆలోచనలు ఏమండి ఊహించుకోవడానికి బాగా అనిపించవచ్చు, కానీ అవన్నీ సత్య దూరమై ఉన్నవి. బహుశా ఆ ధనవంతుడు కూడా అలాగే ఊహించుకొని ఉండవచ్చును కదా. ఊహలు వేరు, లేఖనాలు వేరు. పొరపాటున భూమి మీద యేసును అంగీకరించకుండా మరణించావంటే నో రిలీజియన్, నో ఫిలాసఫీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. మరుక్షణమే ఈ ధనవంతుడున్న చోటకు నీవును చేరుతావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోమని నేను లేఖనపూర్వకంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. పాతాళంలో ఉన్న ఆ ధనవంతుడు అక్కడికి ఎవరూ రావద్దని కోరుకుంటున్నాడు. తండ్రి అయిన అబ్రహాముకు మొరపెడుతున్నాడు. 27వ వచనము. అక్కడికి వెళ్ళిన వాడు తన బద్ధ శత్రువైన వాడు సహితం అక్కడికి రాకూడదని కోరుకుంటుండొచ్చని నేను అనుకుంటున్నాను. బికాజ్ హెల్ ఈజ్ హెల్, హెల్ ఈజ్ ఇటర్నల్, హెల్ ఈజ్ బ్యాడ్. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నరకం అనున్నది దేవుడు మనుషుల కొరకు ఉద్దేశించినది కాదని మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అది కేవలము అపవాదికిని వాని దూతల కొరకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అని బైబిల్ సెలవిస్తుంది. ఏమండి, నేను చచ్చి నరకానికైనా వెళ్తాను కానీ యేసును మాత్రము నమ్ముకొనను అని నీవు అనుకుంటే, నీవు అవసరము లేని స్థలానికి నీ అంతటా నీవే బలవంతంగా వెళ్ళడానికి నిశ్చయించుకున్నావని అర్థం. అది పిలవని పేరంటానికి వెళ్ళడం తప్ప మరొకటి కాదు. ఏమండి, అంత మొండి వైఖరి అవసరమంటారా? నా ప్రియ స్నేహితులారా, వద్దు. ఆ ధనవంతుడు చేసిన తప్పిదము నీవు చేయవద్దు. కృపా సమయము దాటిపోకముందే నిన్ను ప్రేమించి నీ కొరకై సిలువలో ప్రాణం అర్పించిన యేసు వద్దకు రమ్ము. నీ పాపములను ఒప్పుకొనుము. ఆయన నిన్ను క్షమించును. ప్రేమతో తన రాజ్యములో నిన్ను చేర్చుకొని తన కౌగిటిలో ఆయన హత్తుకొనును. నీవును లాజరు వలె ఆ పరదేశులో సదా నీ ప్రభువుతో నుండువు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును కాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. షలోమ్.